హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అతి ముఖ్యము. హ్యావ్ ఫామ్స్కు ఈ ఇన్ఫినిటివ్స్ను యాడ్ చేస్తే, జతపరిస్తే హ్యావ్ ఫామ్స్ ప్లస్ ఇన్ఫినిటివ్స్తో వచ్చే వాక్యాలు అతి ముఖ్యమైనవి, ఇంపార్టెంట్ వాక్యాలు. అర్థమైందా లర్నర్స్? ఇన్ఫినిటివ్స్ హ్యావ్ ఫామ్స్కు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఈ హ్యావ్, హ్యాజ్ అనే V1 V5 వర్బ్స్ ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేయాలి. ఈ హ్యాడ్ అనే V2 వర్బ్ పాస్ట్ టెన్స్ వాక్యాలకు యూజ్ చేయాలి. విల్ హ్యావ్ అనే వర్బ్ ఫ్యూచర్ టెన్స్కు యూజ్ చేయాలి. అర్థమైందా లర్నర్స్? హ్యావ్ ప్లస్ ఇన్ఫినిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ఫామ్ ప్లస్ ఇన్ఫినిటివ్ని తీసుకుందాం. అంటే తెలుగులో ఏమొస్తుంది మీనింగ్? వెళ్ళాల్సి ఉంది, ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంది అని మీనింగ్ వస్తుంది. హ్యావ్ టు గోకి కదా. అదే హ్యాడ్ అంటే హ్యావ్ తీసుకున్నప్పుడు వెళ్ళాల్సి ఉంది అని వచ్చింది. హ్యాడ్ వర్బ్ తీసుకున్నప్పుడు అంటే హ్యాడ్ ప్లస్ టు గో అనే ఇన్ఫినిటివ్ తీసుకుంటే ఏమవుతుంది? వెళ్ళాల్సి ఉండింది. వెళ్ళాల్సి ఉండింది అంటే పాస్ట్లో వెళ్ళాల్సి ఉండింది అని అర్థం. అదే వర్బ్ హ్యావ్, హ్యాడ్ కాకుండా విల్ హ్యావ్ ప్లస్ టు గో అనే ఇన్ఫినిటివ్ తీసుకుంటే విల్ హ్యావ్ ప్లస్ టు ప్లస్ గో, విల్ హ్యావ్ టు గో అవుతుంది కదా. దానికి మీనింగ్ తెలుగులో ఏమొస్తుంది? వెళ్ళాల్సి ఉంటుంది, వెళ్ళాల్సి ఉంటుంది ఫ్యూచర్లో అని అర్థం. విల్ హ్యావ్ అంటేనే ఫ్యూచర్ని తెలుపుతుంది కదా. సో విల్ హ్యావ్ టు గో అనే దానికి తెలుగులో మీనింగ్ ఏమవుతుంది? వెళ్ళాల్సి ఉంటుంది అని వస్తుంది. హ్యావ్ లేదా హ్యాస్ తీసుకున్నప్పుడు టు గో అనే ఇన్ఫినిటివ్కు తెలుగు మీనింగ్ వెళ్ళాల్సి ఉంది అని వస్తుంది. అదే హ్యాడ్ వర్బ్గా తీసుకున్నప్పుడు టు గో అనే ఇన్ఫినిటివ్కు తెలుగు మీనింగ్ వెళ్ళాల్సి ఉండింది, వెళ్ళాల్సి ఉండింది అని మీనింగ్ వస్తుంది. విల్ హ్యావ్ అనే వర్బ్కు టు గో అనే ఇన్ఫినిటివ్ని తీసుకుంటే తెలుగు మీనింగ్ వెళ్ళాల్సి ఉంటుంది అని వస్తుంది. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు మూడు కలిసి ఒకేసారి చూద్దాం. అంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కలిసి ఈ క్లాస్లోనే చూద్దాం అని అర్థం. ఐ హ్యావ్ టు గో టు ద బాత్రూమ్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. హ్యావ్ అనేది ప్రెజెంట్ వాక్యాన్ని తెలుపుతుంది కదా. హ్యావ్ అంటే ప్రెజెంట్ వాక్యాన్ని తెలుపుతుంది. ప్లస్ టు గో అనేది ఇక్కడ ఇన్ఫినిటివ్ అవుతుంది. ఇన్ఫినిటివ్కు ఫార్ములా ఏమిటి? టు ప్లస్ ప్రెజెంట్ వర్బ్ కదా. గో అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సో హ్యావ్ ప్లస్ టు గో, హ్యావ్ ప్లస్ ఇన్ఫినిటివ్. టు ద బాత్రూమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యానికి తెలుగులో మీనింగ్ నేను బాత్రూమ్కు వెళ్ళాల్సి ఉంది. నేను వెంటనే అంటే తక్షణమే బాత్రూమ్కు వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ సెకండే, నెక్స్ట్ మినిటే జరగబోయే వాక్యాలకు ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? తక్షణమే నేను బాత్రూమ్కి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి, వెళ్ళాల్సి ఉంది, అర్జెంట్, అలాంటి వాక్యాలకు ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. ఐ హ్యావ్ టు గో టు ద బాత్రూమ్ ఇది ప్రెజెంట్ వాక్యం కదా. ఇక్కడ హ్యావ్ కాకుండా యామ్ కూడా తీసుకోవచ్చు కదా వర్బ్గా అని మీరు అనుకోవచ్చు. ఆ వాక్యం ఎలా ఉంటుందో చూడండి. ఐ యామ్ టు గో టు ద బాత్రూమ్ అనేది తప్పు వాక్యం అవుతుంది. ఎందుకు అనంటే వెంటనే చేసే పనులకు హ్యావ్ ఫామ్స్ని వాడతారు. సో ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడకూడదు. ఇది తప్పు వాక్యం అవుతుంది. తెలుగు మీనింగ్ మనకి ఏం కావాలి? తక్షణమే బాత్రూమ్కు వెళ్ళాలి, వెంటనే బాత్రూమ్కు వెళ్ళాల్సి ఉంది అని మీనింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ యామ్ అనే బీ ఫామ్ వర్బ్ని యూజ్ చేయకూడదు. వెంటనే చేసే పనులకు ఈ విధంగా హ్యావ్ లేదా హ్యాస్కు ఇన్ఫినిటివ్స్ ఉపయోగపడతాయి.
వెంటనే చేసే పనులకు ఈ హ్యావ్ లేదా హ్యాజ్ అనే V1 V5 వర్బ్స్ ఇన్ఫినిటివ్స్కు యూజ్ అవుతాయి. ఐ హ్యావ్ టు రైట్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. తెలుగులో నేను అని అంటారు. హ్యావ్ టు రైట్ అంటే రాయాల్సి ఉంది. నెక్స్ట్ సెకండ్ నేను రాయాలి అని అర్థం. ఐ హ్యావ్ టు రైట్ అనే ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ నేను రాయాలి లేదా నేను రాయాల్సి ఉంది అని అర్థం. ఖచ్చితంగా రాయాలి, ఖచ్చితంగా అదే నెక్స్ట్ సెకండే జరుగుతుంది అని అర్థం. ఐ హ్యావ్ టు వాచ్ నేను చూడాలి, నేను చూడాల్సి ఉంది, ఖచ్చితంగా నేను చూడాలి అని అర్థం. ఐ హ్యావ్ టు డూ నేను చెయ్యాలి, వెంటనే నేను చేయాల్సి ఉంది, ఆ పని నేను వెంటనే చెయ్యాలి అని అర్థం. షీ హ్యాస్ టు గో టు అమెరికా ఆమె అమెరికాకి వెళ్ళాల్సి ఉంది, ఆమె తక్షణమే అమెరికాకు వెళ్ళాల్సి ఉంది. ఐ హ్యావ్ టు డూ దట్ జాబ్ ఆ జాబ్ను నేను చేయాలి, ఖచ్చితంగా నేను ఆ జాబ్ని చేయాల్సి ఉంది అని అర్థం. ఐ హ్యావ్ టు వాష్ మై హ్యాండ్స్ నేను నా చేతులు కడగాలి, నేను ఇప్పుడు వెంటనే నా చేతుల్ని కడుక్కోవాలి అని అర్థం. యూ హ్యావ్ టు క్లీన్ ద టేబుల్ నీవు ఆ టేబుల్ను తుడవాలి, నీవు వెంటనే ఆ టేబుల్ని క్లీన్ చేయాలి అని అర్థం. అంటే ఇక్కడ ఆర్డర్ అవుతుంది, నువ్వు ఖచ్చితంగా క్లీన్ చేయాలి అంటే అది ఆర్డరే కదా. సో ఇలా కూడా ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. హీ హ్యాస్ టు పే మనీ టు మీ తక్షణమే ఆయన మాకు డబ్బు కట్టాలి అని మీనింగ్. అర్థమైందా లర్నర్స్? ఈ విధంగా ఈ హ్యావ్ లేదా హ్యాజ్ V1 V5 వర్బ్స్కు ఇన్ఫినిటివ్స్ ఇలా ఉపయోగపడతాయి. అంటే వెంటనే చేసే పనులకు హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఫామ్ వెంటనే చేసే పనులకు ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు హ్యాడ్ అంటే హ్యాడ్ అనే V2 వర్బ్కు ఇన్ఫినిటివ్ని యాడ్ చేస్తే వాక్యాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఐ హ్యాడ్ టు గివ్ 10,000 rupees టు హిమ్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉండింది అని అర్థం. హ్యాడ్ టు గివ్కు మీనింగ్ ఏమవుతుంది? ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉండింది, నేను అతనికి డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉండింది, అందుకే అతనికి నేను 10,000 ఇచ్చాను అని అర్థం. ఐ హ్యాడ్ టు గో దేర్ నేను అక్కడికి వెళ్ళాల్సి ఉండింటిని, నేను అక్కడికి వెళ్ళాల్సి ఉండింటిని అందుకే వెళ్ళాను, ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళాను అని అర్థం. షీ హ్యాడ్ టు డూ దట్ వర్క్ ఆ పని ఆమె చేయాల్సి ఉంటుంది, ఆమె ఆ పని చేయాల్సి ఉండింది మనకు టైం తెలియదు. అర్థమైందా లర్నర్స్? పర్టికులర్ టైం అంటూ తెలియదు మనకు. ఆ పని ఆమె చేయాల్సి ఉండింది బట్ వదిలేసి వెళ్ళిపోయింది అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. మనకు టైం తెలియదు, ఈ వాక్యంలో మనకు వాళ్ళు పర్టికులర్గా ఆ టైంలోనే చెయ్యాలి అని అయితే టైం చెప్పలేదు. యూ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉండినావు, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకొని ఉండింటే ఇప్పుడు బాగుండేది అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. నీవు ఇంగ్లీషు నేర్చుకోవాల్సి ఉండింది అని అర్థం. ఐ హ్యాడ్ నో ఆపర్చునిటీ టు సక్సీడ్ నాకు సాధించటానికి ఎలాంటి అవకాశం లేకుండే, అప్పుడు నాకు ఎలాంటి అవకాశం లేకుండే నేను ఏదైనా సాధించాలంటే అని అర్థం. లలిత హ్యాడ్ మనీ టు స్టడీ ఇన్ దట్ కాలేజ్ లలిత దగ్గర డబ్బులు ఉండిండే ఆ కాలేజ్లో చదవటానికి, లలిత దగ్గర ఆ కాలేజ్లో చదవటానికి డబ్బులు ఉండెను అని అర్థం. అంకుల్ హ్యాడ్ టు కమ్ అంకులు రావాల్సి ఉండినాడు, అంకుల్ అప్పుడు రావాల్సి ఉండినాడు కానీ రాలేకపోయినాడు అనే సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇలా హ్యాడ్ ప్లస్ ఇన్ఫినిటివ్స్ అంటే పాస్ట్లో చేయాల్సి ఉండింది అని అర్థం.
ఇంకా చివరిది విల్ హ్యావ్ ప్లస్ ఇన్ఫినిటివ్స్ వాక్యాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఐ విల్ హ్యావ్ టు గో టు అమెరికా. నేను అమెరికాకు వెళ్ళాల్సి ఉంటాను అంటే నేను అమెరికాకి వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఫ్యూచర్ గురించి ఇప్పుడే చెప్పటం. ఈ వాక్యము అర్థమైందా లెర్నర్స్? ఇది ఫ్యూచర్లో జరుగుతుంది, బట్ ఈ వాక్యం ఇప్పుడే చెప్తున్నాను. నేను అమెరికాకు వెళ్ళాల్సి ఉంటుంది అని అర్థం. వీ విల్ హ్యావ్ టు వాచ్ మూవీ ఫిల్మ్. మేము సినిమా చూడాల్సి ఉంటుంది అని అర్థం. యూ విల్ హ్యావ్ టు క్యాచ్ ఫిషెస్. నీవు చేపలను పట్టాల్సి ఉంటుంది. నీవు చేపల్ని పట్టాల్సి ఉంటుంది అంటే ఇది ఫ్యూచర్లో జరిగే వాక్యం. హీ విల్ హ్యావ్ టు ఈట్ వెజిటేబుల్స్. అతడు కూరగాయలు తినాల్సి ఉంటాడు అంటే అతడు కూరగాయలు తినాల్సి ఉంటుంది అని అర్థం. కస్టమర్ కేర్ విల్ హ్యావ్ టు ఫిక్స్ దిస్ ప్రాబ్లం. కస్టమర్ కేర్ వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అని అర్థం. యూ విల్ హ్యావ్ పర్మిషన్ టు కమ్. నీవు రావటానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అని అర్థం. చింటూ విల్ హ్యావ్ ఏ కార్ టు డ్రైవ్. చింటూకు డ్రైవ్ చేయాలి అంటే కారు ఉండాల్సి ఉంటుంది. వీ విల్ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్. మనము ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అని అర్థం. దే విల్ హ్యావ్ టు కుక్ ఫర్ డిన్నర్. వాళ్ళు డిన్నర్ కోసం కుక్ చేయాల్సి ఉంటుంది అని అర్థం. చిల్డ్రన్ విల్ హ్యావ్ టు ప్లే. పిల్లలు ఆడుకోవాల్సి ఉంటుంది అని అర్థం. సిస్టర్ విల్ హ్యావ్ టు వాచ్ ఏ మూవీ ఆన్ మండే. సిస్టరు ఖచ్చితంగా మూవీ మండే చూడాల్సి ఉంటుంది అని అర్థం. విల్ హ్యావ్ ప్లస్ ఇన్ఫినిటివ్స్ వాక్యాలు ఈ విధంగా ఉపయోగపడతాయి. ప్రెజెంట్లో అయితే ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళాల్సి ఉంది అని వస్తుంది అంటే వర్బ్ బట్టి మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నేను ప్రెజెంట్ ఇప్పుడు తినాల్సి ఉంది అనే మీనింగ్ తీసుకున్నాను. ప్రెజెంట్లో అయితే హ్యావ్ టు ఈట్ అనే హ్యావ్ ఫామ్ ప్లస్ ఇన్ఫినిటివ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ప్రెజెంట్ వాక్యానికి ఏమవుతుంది? హ్యావ్ టు ఈట్ అంటే ఏంటి మీనింగ్? తినాల్సి ఉంది, వెంటనే నేను తినల్లా అని అర్థం. అదే పాస్ట్లో అయితే అంటే హ్యాడ్ టు ఈట్ అని తీసుకున్నప్పుడు మీనింగ్ ఎలా అవుతుంది? తినాల్సి ఉండింది, అందుకే తిన్నానప్పుడు అని అర్థం. విల్ హ్యావ్ టు ఈట్ అని తీసుకున్నప్పుడు తెలుగులో మీనింగ్ ఏమవుతుందంటే తినాల్సి ఉంటుంది అని అర్థం. అర్థమైందా లెర్నర్స్? ఈ విధంగా హ్యావ్ ఫార్మ్స్ ప్లస్ ఇన్ఫినిటివ్స్ని వాడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.